హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ మై సరులాక్స్. ఈరోజు టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందామండి. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా తినేలా ఉంటుంది. సార్ ట్రై చేద్దాం రండి. ముందు క్యాప్సికమ్ చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకుందామండి. వెలిగించి బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు వేసుకున్నాక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఒక 2 minutes క్యాప్సికమ్ని తిప్పాక పసుపు సాల్ట్ వేసేసుకుని తిప్పుకొని సిమ్లీలో మూత పెట్టేసి సిమ్లీలో ఉంచుకుందామండి. ఒక్క 5 minutesలో మగ్గిపోతుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి అండి. శనగపిండి మనం ఒక 4 స్పూన్లు శనగపిండి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇది మొత్తం దగ్గరికి అవ్వాలి, మగ్గిపోవాలండి. క్యాప్సికమ్ పూర్తిగా మగ్గిపోయింది, చూసారు కదా. ఇలా మగ్గిపోయి ఆయిల్ తేలాక శనగపిండి వేసేసుకుందామండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ ఇంకా ఉన్నాయి. ప్లీజ్ దయచేసి మా ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి శనగపిండి వేసి ఇలా ఆయిల్ మొత్తం అంటుకోకుండా బాండీకి ఫ్రై ఇలా తేలిపోయాక ఆపేసుకోవడమేనండి.